అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న వేళ సీతమ్మ తల్లి కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు అద్భుత కానుకను రూపొందించాడు. ఇప్పటి వరకు ఎవరూ అందించిన బహుమతిని శ్రీరాముని ధర్మపత్ని జానకీదేవికి గిఫ్ట్గా అందించాలని భావించాడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నాగరాజు. సీతమ్మ కోసం ప్రత్యేకంగా ధర్మవరం పట్టుచీరను తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. దాదాపు 4 నెలల పాటు నేసిన ఈ పవిత్ర పట్టు వస్త్రంపై ఎన్నో ప్రత్యేకతలు ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రామాయణంలోని ముఖ్యమైన 400 ఘట్టాలను పట్టు వస్త్రానికి 2 వైపులా పట్టుతో నేర్చి రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. 180 అడుగుల పొడవు, 40 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పట్టు వస్త్రంలో 13 భాషలలో జై శ్రీరామ్ అని రామకోటి నామాన్ని నేశాడు. రామాయణంలో ముఖ్యమైన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం మొదలుకొని లంకాధీశుడు రావణాసురుని సంహారం అనంతరం సీతాదేవితో రామయ్య పట్టాభిషేకం వరకు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ పట్టు వస్త్రంపై పొందుపరిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పట్టు వస్త్రం 2 అంచుల రామాయణంలోని ఘట్టాలను పొందుపరిస్తే మధ్యలో ఉన్న పట్టు వస్త్రంపై మొత్తం 13 భాషల్లో జై శ్రీరామ్ నామంతో రామకోటి నేశాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఒరిస్సా, గుజరాత్, బెంగాలీ, ఇంగ్లీష్, పంజాబీ భాషలతో పాటు శ్రీలంకలోని సింహలి భాషను కూడా పట్టు వస్త్రంపై నేసి ప్రతిభను చాటుకున్నాడు. అయోధ్య రామజన్మభూమి కమిటీ పెద్దల సూచన మేరకు చీరను రూపొందించినట్టు చెబుతున్న కళాకారుడు నాగరాజు ఈ చీర తయారీకి మల్బరీ దారంతో పాటు కాటన్, లెనిన్, గద్వాల్, సిలికాన్, కోర్నియా తదితర రకాల పట్టుపోగులను వినియోగించినట్టు తెలిపారు. దీనికోసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మకు కానుకగా ఈ చీరను అందజేయాలని భావిస్తున్నట్లు నాగరాజు తెలిపారు.